నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం మొదలై నిన్నటికి 1007 రోజులైందండి. ఈ రోజు 1008వ రోజు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారి సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో వేలాది రోజులుగా జరిగిపోతున్నటువంటి శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1008వ రోజు, అంటే 2023 డిసెంబర్ 6వ తేదీ శ్రీమద్ భగవద్గీత గీతా రహస్యంలో ఏకాధ్యాయంలో అచల పరిపూర్ణంలో కర్త ఎవరు అనే మీ నిన్నటి ప్రశ్నకు అద్భుతమైన సమాధానం తెలుసుకోగోరుతూ, అచల పరిపూర్ణంలో
కర్త ఎవరు అనేది మీ ప్రధానమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేదానికి ముందుగా అసలు కర్త అనేది పుట్టిందా, పెరిగిందా, సచ్చిందా? మీరు ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ ఈ ముగ్గురిని పిలుస్తున్నారు. అంటే ఈ ముగ్గురి కంటే మీరు వేరుగా ఉన్నారు, మీరు పరిపూర్ణులు, మీలో సృష్టి కలగలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి మనకు శ్రీకృష్ణ దేశికేంద్రుల 126వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? పుట్టింది గిట్టు జ్ఞానము, పుట్టెననుచు కృష్ణమూర్తి పురుహూతజుడవు, అట్టి తన ముద్దు మరిదికి గట్టిగా వినజెప్పె నిందు కలతే మోయి. ఇందులో ఏమాత్రం నీకు కలత అవసరం లేదు నాయన. కొంచెం మనం జాగ్రత్తగా గమనిస్తే నిన్నటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ప్రశ్నకు ఈరోజు కృష్ణ ప్రభువులు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానేశ్వరి అద్భుతమైన ఆన్సర్ ఇవ్వబోతున్నారు. దానికి ముందుగా జ్ఞానం పుట్టిందా లేదా అనేది కావాలి. జ్ఞానం పుట్టిందా లేదా మీ భావన చెప్పండి. చెప్తాను. జ్ఞానం పుట్టేదే, తనకు తానుగా పుట్టింది ఎవరన్నా పుట్టించారా? లేదు, తనకు తానుగా పుట్టింది. ఎస్. కాబట్టి తనకు తానుగా పుట్టుకొని అది నన్ను వచ్చి కారణం అడిగితే నేను నెట్ట చెప్పమంటావు చెప్పు. జ్ఞానం తనకు తానుగా పుట్టింది. జ్ఞానం వచ్చి మళ్ళీ ఏం చేసింది తెలుసా? చూడు, తనకు తానుగా పుట్టిందని మీరే అన్నారు. అన్నాను కానీ అది అంతవరకు నిర్ధారణ చేసుకోవాలి. అవుతుంది, ఇప్పుడు అవుతుంది, మీతోనే అవుతుంది. జ్ఞానం తనకు తానుగా పుట్టింది అంటే ప్రపంచము జ్ఞానము వలన తెలియబడుతున్నది అని అర్థం. అవును అవును అవునని ఆయన ప్రపంచంలో ఉన్నాడు కదా, ఉన్నాడు. కాబట్టి జ్ఞానము ప్రపంచం వలన తెలియబడతా ఉంది ఈ వైపు నుంచి. అవును, నాగేశ్వర ప్రసాద్ వైపు నుంచి జ్ఞానము ప్రపంచం వలన తెలియబడతా ఉంది. ప్రపంచం మూడోది. అవును గురుగారు. ఇప్పుడు ప్రపంచం వైపు నుంచి చూద్దాం, సృష్టికర్త వైపు నుంచి చూద్దాం. సృష్టి ఉండడం వల్లనే నాగేశ్వర ప్రసాద్కి జ్ఞానం తెలియబడుతుంది. ఓ సృష్టికర్త వల్ల ప్రపంచం తెలియబడతా ఉంది. అవును. సృష్టికర్త ఎవరు ఎన్క్వైరీ చేస్తే వాడు కూడా ఈడే ఉన్నాడు. నాగేశ్వర ప్రసాద్ అయినటువంటి మూడో వాళ్ళలోనే వాడు కూడా ఉన్నాడు. ఎవరో సృష్టికర్త కూడా వీళ్ళలోనే కనిపిస్తా ఉన్నాడు, బయట కనపడట్లేదే. సింపుల్ గా ముగిస్తానండి. సృష్టిలో లేని ఈ సృష్టిలో మ్యాన్ మేడ్ మొదటి మానవ నిర్మిత పదార్థము కుండ. మనకు చరిత్రకు అందుతున్నంత వరకు మొదటి మానవ నిర్మిత పదార్థం కుండ. కొండకు కర్త కొమ్మరి అవుతాడా, మట్టి అవుతాడా? కొమ్మరికి కర్త మట్టి, కొమ్మరే కర్త. మట్టికి కర్త ఉంటాడండి, మట్టి కర్త ఉంటాడు, కానీ కొండ కావడానికి కర్త మాత్రం కొమ్మరే. అక్కడ మనం గ్రీస్ లో కాలేసి జారి పడిపోతా ఉంటాం.
కొండ కావడానికి కుమ్మరి కారణమని కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. కానీ మట్టికి కుమ్మరి కారణం కాదు. ఓకే, అది కూడా ఒప్పుకున్నా. ఉమ్, మట్టికి తనిగి ఇంకొక కర్త ఉన్నాడు అనుకుంటాడే, ఉమ్, వాడు మూడోవాడండి. ఆ, మట్టికి కర్త ఇంకెక్కడో ఉన్నాడు అనుకుంటాడే, ఉమ్, ఆయన మూడోవాడు. గురుగారు. కర్త నేనే అనుకుంటే రెండోవాడు. ఉమ్, బాగా గమనించండి. ఇప్పుడు కుమ్మరి అనేవాడు మనిషే కదా, ఉమ్, నేను కూడా మనిషే కదా. ఉమ్, కుండ తయారు చేయబడింది మనిషి సౌకర్యం కోసం కదా. అవును గురుగారు. కనుక కుండకు కర్త మనిషి. ఉమ్, అంతవరకు క్లియరా? క్లియర్ గురుగారు. ఇప్పుడు మనిషి కర్త ఎవడన్నాడు అనుకో, ఉమ్, దాన్ని అనవస్థ దోషము అంటారు. చూద్దాం. ఉమ్, ఎప్పుడు మనిషికి మీరు అడిగేది? కుండ తయారు చేసిన రోజు మనిషిగా, ఈ రోజు మనిషిగా? చెప్పండి, చెప్తా. కుమ్మరి తయారు కుండ తయారు చేసిన రోజు మనిషికి ఎవరు కర్త అని అడుగుతారా? ఆ, ఈ రోజు పూజారి వెంకటేశం అనే మనిషికి ఎవరు కర్త అని అడుగుతారా? ఆహా. ఉమ్, అడిగితే ఉమ్, కుండ తయారు చేసిన రోజు మనిషి పూజారి వెంకటేశం పంచభూతాత్మక సంఘాతమే. అవును, పంచభూత సంఘాతమే. ఓకే గురుగారు. ఉమ్, ఆ రోజైనా ఈ రోజైనా జ్ఞానానికి మనిషి కర్తగా భ్రమించుతున్నాడు. ఉమ్, కనుకనే తనకంటే ఇతరమైన వస్తువుని కోరుతున్నాడు. ఉమ్, అంటే తనకైనా ఇతరమైన వస్తువు ఉంది అనుకుంటేనే కదా కోరతాడు. అవును గురుగారు. నువ్వే ఆకాశ స్వరూపం అయిపోతే అందరి దగ్గర ఉండేటువంటి ఆహారం తింటా ఉండదు. అందరి నోళ్ళలో తినేది నువ్వే కదయ్యా. అది కరెక్టే, కానీ పంచభూత సంఘాతంతో కుమ్మరిని చేసింది ఎవరు? అదే కదా ఇప్పుడు చెప్తాండి. ఇదే ఉమ్, ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం దగ్గర ఏదో పండగ సందర్భంగా 1000 మంది పైన పోయినారు గురుగారు. కాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గర. ఆ, ముందు వాళ్ళందరికీ టీలు కాఫీలు ఇవ్వండి అంటాడు. ఆ, ఒక ఆయన తెచ్చి మీరు తాగండి గురువు గారు అంటే, ఉమ్, వారు ఇంతమందిలో తాగుతాడది నేనే కదరా, కొత్తగా నన్ను తాగమంటావు ఏంది అంటాడు. ఉమ్, అంటే అర్థం ఏంటి? సమిష్టికర్తగా ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఉమ్, అంతమందిలో తాగేది నేనే కదా అంటే రెండో నేనేది. ఉమ్, మొదటి నేను టీలు కాఫీలు తాగదు. ఆ, అది ఆ, ఎందుకంటే ఈ రెండు నేనులకి దాంట్లో మూలం లేదు. ఆ, ప్రపంచానికి, ప్రపంచంలో ఉండే మనిషికి, కుండకి, ఈ మూటికి సంబంధం. ఉమ్, కుండ ఎందుకు తయారు చేయబడింది? మనిషి సౌకర్యం కోసం, పరిపూర్ణ సౌకర్యం కోసం కాదు. ఉమ్, కాబట్టి ఉన్న దాంట్లో ఇది లేదు గనుక జ్ఞానం పుట్టింది గిట్టు జ్ఞానము ఏదైతే పుట్టిందో అది పోవాలా. చూడండి, ఉమ్, పుట్టినవాడు చస్తాడా? పుట్టకుండా ఉండేవాడు చస్తాడా? ఉమ్, లే, ఈ పద్యానికి అనుకూలమైన ప్రశ్న అదే. అదేనండి. పుట్టినవాడు చస్తాడా? పుట్టకుండా ఉండేవాడు చస్తాడా? పుట్టినవాడు చావడు. అట్రండి. పుట్టింది గిట్టు జ్ఞానం అంటే 2:27 శ్లోకం ఇది. మరణించిన తర్వాత పుడతాడు. అది నేను ఇంకా అది రాలేదే. ఉమ్, ముందు పుట్టుకుండా అదే లేదో చూడు ఫస్ట్. అలాగే. చూడు, ఇప్పుడు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని 2వ అధ్యాయం 27వ శ్లోకంలో చెప్పి. గురుగారు, ఎక్కడ పుట్టింది? పంచభూతాలు. పుట్టింది ఎక్కడది? పంచభూతాల్లో. అవును. ఇప్పుడు దాని గురించి కాదు చెప్తా ఉండేది. అవును గురుగారు. పంచభూతాలు పుట్టడానికి కారణమైన జ్ఞానం ఏంది? అది మీ ప్రశ్న. ఆన్సర్ రాసుకోండి. అధిష్టానము. ఇప్పుడు 2వ అర్ధ గంటల సెకండ్ హాఫ్ లో చెప్పబోయేది పదం స్టార్టింగ్ అదే శ్లోకం. అధిష్టానం తథా కర్త. అధిష్టానం అంటే నీ శరీరం. అక్కడ అధిష్టానం నీ శరీరమే. కర్త అంటే అందులో గుర్తిరిగే జ్ఞానమే. అక్కడ చెప్తాను ఆ విషయం. కానీ ఇక్కడ ఎవరికి చెప్పినారని కృష్ణప్రభు సూచన అంటే, పుట్టింది గిట్టు జ్ఞానము పుట్టెననుచు. చావబోయేవాడే పుట్టాడయ్యా. బా, ఏం క్లారిటీ ఉందండి జ్ఞానయజ్ఞంలో. మీ సమక్షంలో కాకపోతే
ఈ విషయం నేను ఇంత క్లారిటీగా చెప్పుకోలేనండి. ఉమ్, పుట్టింది కిట్టు జ్ఞానము పుట్టెననుచు అంటే చావబోయేవాడు పుడుతున్నాడు. అంతేనండి. అంతేనా? అంతే అంతే కదా, సాగుపోయేవాడు పుడుతున్నాడు. నశించబోయే సృష్టి కలిగినట్లు ఉమ్, నామరూపాత్మకంగా ఉండి మనసుతో గుర్తిరుగుతున్న అబద్ధపు గుర్తుకు తెలిసింది. ఉమ్, దీన్ని తిప్పి చూస్తే మనం సావబోయేవాడే పుడతా ఉన్నాడు. అవును. ఇప్పుడు సావకు ముందే పుట్టని విషయం తెలుసుకుంటే మళ్ళీ పుడతాడంటారా? మరణం గురించి తెలిసిన వాడికి జన్మ గురించి తెలియదా? తెలియదండి. మరణం గురించి తెలిసిన వాడికి జన్మ గురించి తెలియదండి. మంచి ప్రశ్న, రాసుకుంటారు. అటు రాయండి. ఉమ్, రాయండి. మరణం గురించి తెలిసిన వాడికి ఉమ్, జన్మ గురించి తెలియదా? ఆన్సర్ అంటే తెలియదు. ఎందుకు అని అడగండి, ఇప్పుడు చెప్తా. మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న ఎత్తుకోరాకండి. ఉమ్, ఇది అవనే ఉమ్, మీరు ఇచ్చిన ప్రశ్న. మరణము గురించి తెలిసిన వాడికి ఉమ్, గిట్టు అంటే మరణము అని మీ ఉద్దేశం. అవును గురుగారు. ఉమ్, నా ఉద్దేశంలో ఆ వైపు నుంచి, నా వైపు నుంచి అది కాదు. ఉమ్, పుట్టింది అంటే జననము అని మీ ఉద్దేశం. ఆ గురుగారు. పుట్టింది గిట్టు, చావబోయేవాడే పుట్టాడని చెప్పాను మీకు. ఉమ్, అందుకని మీరేం చేశారు? మరణం గురించి తెలిసిన వాడికి పుట్టుక గురించి తెలియదా అన్నారు. తెలీదు అన్నాను. ఉమ్, తెలిసింటే మీరెందుకు జ్ఞానయజ్ఞంలోకి వస్తారు? మేకనర్ దయానంద స్వామి ఎందుకు ఎత్తుకొని పోతారు? మరి అట్లాంటప్పుడు మరి పుట్టలేదని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాం? మళ్ళీ చేద్దాం, అది మళ్ళీ చేద్దాం. నేను మీ ప్రశ్నని చూసుకోండి ఫస్ట్, ఆన్సర్ మళ్ళీ చూద్దాం. ఉమ్, అది మళ్ళీ మనం చేసేది కాదు. అది ఉమ్, అది ఒక మన ఇద్దరు కలిపి తయారు చేసే వస్తువు కాదు అది. ఆ గురుగారు. మీ ప్రశ్న కరెక్ట్ గా చూడండి. మరణం గురించి తెలిసిన వాడికి జన్మ గురించి తెలియదా అని ప్రశ్న. ఉమ్, మరణం గురించి తెలిసిన వాడు ఎవరు అంటే జన్మించిన భ్రాంతిలో ఉన్నవాడు. రాసుకోండి. మరణం గురించి తెలిసిన వాడు జన్మించిన గురుగారు మరణించిన. మళ్ళీ ఉండండి, ఏం తొందరపడకండి. మరణం గురించి తెలిసిన వాడు జన్మించిన నన్ను భ్రాంతిలో ఉండేవాడు మాత్రమే. గురించి తెలిసిన వాడు జన్మించారని భ్రాంతిలో ఉన్నవాడు అంటారా? అంతే. ఓకే గురుగారు. మరణ జననములు బాపడం, ఇది జనన మరణాలను బాపేది కాదు పరిపూర్ణ ప్రబోధం. మరణ జన్మల్ని బాపేది. ఈ విషయంలో లింగమూర్తి గారికి ఒక సందేహం వచ్చింది. జననం ఉంటే మరణముందన్నా, లేనట్టి జన్మకు మరణ జన్మ బాధ లేదన్నా. అంతే, పరిపూర్ణ బోధ మొత్తం అయిపోయింది చూడండి. జననం ఉంటే మరణం ఉంటది, లేనట్టి జన్మకు అని రాస్తాడు. రాసి నాకు ఫోన్ చేశాడు. పూజారి వెంకటేశం గారు, ఇది ఒకసారి ఆలోచించండి. ఆయనకు తెలియక కాదు, నాకు తెలియజేసేదానికి. మరణ జన్మ బాధ లేదన్నా అంటే లయ బాగుంటుంది, మరి ఇటు పెట్టమంటారా వద్దా అని అడిగినాడు. నన్ను అడిగేది ఏందయ్యా బాబు, నువ్వు పాట రాసినావో? పాట రాసింది మీరు, నిజానికి మీలో ఉండే సద్గురుమూర్తి. పాట ఎవరు రాసినా కొంతమంది కన్ఫర్మ్ చేయాలి కదా. అంతే, అంటే ఊరికే కన్ఫర్మేషన్ కోసం వచ్చారా? యాక్సెప్టబిలిటీ ఉండాలి కదా దానికి. ఏదో రాస్తాం పాట, యాక్సెప్టబిలిటీ లేకపోతే ఎవడంటాడు? అంతే అంతే అంతే. కాబట్టి అయ్యా చక్కగా రాశారండి. జననం ఉంటే మరణం ఉందన్నా, లేనట్టి జన్మకు అంటే జన్మ లేదని లింగమూర్తిలోనే నిర్ధారణ అయిపోయింది గురుగారు. ఇంకా మళ్ళీ మరణ జన్మ లేక మరల జన్మ ఏదైనా పెట్టుకోండి. మరి మరణం అనేది లేనట్టే కదా ఆయనకి. ఆడ పదం చూసుకోండి, పరిపూర్ణ దర్శనంలో ఉందనుకుంటా ఈ పాట. జననం ఉంటే మరణం ఉంది, జాతస్య హి ధ్రువ మృత్యు. అదేమైతే ధ్రువం జన్మ మృతస్య చ, మళ్ళీ సచ్చినోడు పుడతాడు. అదేగా మరణానికి ముందే జన్మ లేదని తెలిస్తే, మరణానికి ముందు లేనట్టి జన్మకు ఆ పదం ఉంది కదా, లేనట్టి జన్మకు మరి మళ్ళీ మరణ జన్మ బాధలు ఉంటాయా? తెలిస్తేనే ఉండకుండా పోతాయి గురుగారు, అది ఎట్లా సాధ్యం? ఏమండి?
కేవలం తెలియటం వల్లనే లేకుండా పోతుంది జన్మ. రాసుకోండి, అది కూడా రాయండి. ఉమ్, అక్కడ ఆగండి. ఉమ్, మరణము లేనిదని తెలియడం వలన కాదండి, ఉమ్, జననము లేనిదని తెలియడం వలన జన్మ కర్మల ముడి వీడుతుందా మీ ప్రశ్న. ఉమ్, పట్టుకోండి, బాగా గమనించండి. జన్మ లేనిదని సద్గురుముఖంగా తెలియడం వలన మాత్రమే ఇది వీడుతుందా అంటే చూద్దాం, ఉమ్, ఉమ్, ఆన్సర్ చూద్దాం. ఉమ్, మీరు చిన్నప్పుడు కథల్లో ఉమ్, మీ తాత మీకు కథ చెప్పేటప్పుడు ఉమ్, ఉమ్, మీకేం చెప్పేవారంటే, ఉమ్, ఆకాశంలో ఆడ చుక్కలు, మంచం చుక్కలు అవి ఉన్నాయి చూడు, కోడి పిల్లలు అని చూపించేవాడు. గురుగారు. అప్పుడు మీకు కోడి పిల్లలు, మంచము, గంధర్వ నగరము కల్పించి చెప్తా ఉంటే ఉమ్, మీరేమనుకునేవారంటే, నిజమేనేమో, ఉమ్, అక్కడ గంధర్వ నగరం అంటే ఒక ఊరు ఉండేది ఆడ, ఉమ్, ఆ ఊర్లో ఆగండి ఇదేనండి పాట, ఇదేనండి. ఉమ్, ఆ ఊర్లో ఆకాశంలో కనిపిస్తుంది కదా చుక్కలు, ఆ చుక్కలను చూపించి మనకు కథ చెప్పేవాడు తాత. ఉమ్, ఆడ ఒక నగరం ఉంది, ఆడ ఒక కాపురం ఉంది, ఆడ రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది అంటే మీరు నమ్మేవారు. ఉమ్, అంతేనా? అదే అంతే గురుగారు. ఆ వయసులో నమ్మేవారు. ఆ, ఇప్పుడు మీ మనవాడికి కూడా మీరు అట్టే కథ చెప్తారు. ఆ, కానీ ఆ వయసులో మీరు అది ఆకాశంలో ఒక నగరం ఉంది, అందులో రాజ్యం ఉంది, అక్కడ రాజు ఉన్నాడు, ప్రజలున్నారు అంటే ఆ రోజు మీరు నమ్మేశారు. అవును గురుగారు. ఈరోజు నమ్ముతారా? నమ్మంగా ఇప్పుడు ఇది అదేగా ఇక్కడ మనం నేను అదే విధంగా ఆలోచిస్తున్నాను ఈ విషయంలో కూడా. ఇంకా నేను ఇక్కడికి రాలే, ముందు అది చెప్పండి, ఎందుకు అది చెప్పండి ముందు. అది ప్రాక్టికల్ గా మనం ఊహకు సంబంధమైన విషయం అది చెప్పేది కథ కదా. అట్లా ఇది కూడా ప్రపంచం ఊహకు సంబంధించిన విషయము. ఉమ్, నేనే పరిపూర్ణుడు అనేటువంటి విషయం నీకు కలగకపోతే, గురువు చెప్పింది నమ్మకపోతే, ఉమ్, ఈమె నా కన్న తల్లి అని ఫోటో చూసి ఇప్పుడు నేను మా అమ్మ మరణించిన తర్వాత కూడా నేను నమ్ముతాను. ఉమ్, ఊరికే తమాషకి ఎవరో లేదమ్మా నిన్ను వచ్చి పెంచుకున్నారు అన్నదాశ్రమంలో నుంచి అని చెప్తే నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు వచ్చి నాకు తల్లి కాదయ్యా అన్నదాశ్రమంలో నుంచి నేను తెచ్చి పెంచుకున్నారు అంటే ఇప్పుడు నేను నమ్ముతానా? లేదు. ఎందుకు నమ్మను? నేను చూడలేదే, మా అమ్మ నన్ను కనీసం నాకు తెలియదు, ఎందుకు నమ్మను చెప్పండి? అంటే మన అమ్మ దైవం, అమ్మ తల్లిదండ్రులు చెప్పింది దైవం అంతే. మరి అంతే కదా, తల్లి తండ్రి దొర తాత దైవంగా గురువుని భావిస్తే ఎందుకు నమ్మవా? సరే, నా ముచ్చట ఎందుకు కానీ చక్కరే విషయం అండి, చక్కగా చెప్పారు. ఓకే. రమేష్ హైదరాబాద్ చెప్తారు, లక్ష్మీనారాయణ వారి సోదరుడు, రేనాటి నిరంజనం శిష్యులు, మాతా పిత గురు దైవం. ఎప్పుడు ఇది సద్గురుమూర్తి నీకు అచల గురుమూర్తి సూచన చేసిన తర్వాత కూడా తల్లి నీకు తొలి దైవం. ఎందుకు? తల్లిలో కూడా ఆ గురువే కనిపిస్తాడు కనుక జననం ఉంటే మరణం ఉంది, పుట్టింది గిట్టు జ్ఞానం అంటే అదే అర్థం. పుట్టెననుచు కృష్ణమూర్తి పురుహూతజు. నిన్న దామోదరుడు గురువు, ఈరోజు పురుహూతజుడు శిష్యుడు. పద్యంలోకి వచ్చేయండి. కాబట్టి వాద భేదం చేయకుండా గానే మనం గురువు చెప్పిన దాన్ని చక్కగా చూస్తే చూసుకోండి. పద్యంలోకి వచ్చేయండి, మన కృష్ణప్రభు పద్యంలోకి వచ్చేయండి. పుట్టింది గిట్టు జ్ఞానం అంటే చావబోయేవాడే పుడుతున్నట్లుగా, దీనికి నేను సరైన ఆన్సర్ చూసుకోండి. చావబోయేవాడు పుడుతున్నాడు. అవును. ప్రశ్న లేని స్థితికి అచల పరిపూర్ణుడుగా గుర్తిరగబోయేవాడే నా దగ్గర ప్రశ్నిస్తున్నాడు. అయ్యా తానే అచల పరిపూర్ణుడని, తన నిజస్వరూపం అచలమని తెలుసుకోవాల్సిన కావూరి నాగేశ్వర ప్రసాదే నా దగ్గర మాట్లాడుతున్నారు. కాబట్టి నీకు సందేహం తొలగడానికే సందేహం గురించి ప్రశ్నించావు అని కృష్ణమూర్తి. పురుహూతుడు అంటే ఇంద్రుడు అండి, దివ్య జన్మ అని అర్థం. పురుహూతజుడు అంటే అదే గురుగారు, దేవేంద్రుని కొడుకంట ఇంద్రుడు. పురుహూతజుడౌనట్టి తన ముద్దు మరిది. మీరు కూడా అదే, మీరు కూడా దైవాంశ సంభూతులు కనుకనే మనకు ఏ సంబంధం లేకపోయినా, రక్త సంబంధం లేదు, బంధు సంబంధం లేదు, కుల సంబంధం లేదు, మత సంబంధం లేదు, కేవలం జ్ఞాన సంబంధం అండి.
అంతేనా? అంటే దీన్ని బట్టి ప్రపంచం ఉంది కనుక తెలియబడుతుందా? కాదండి, కాదండి. వెరీ గుడ్. మీరు ఇంకా ఆడి నుంచి దిగనే లేదు. సంతోషం, చాలా సంతోషం. చూడండి, ప్రపంచం ఉంది కనుక తెలియబడటం కాదండి. ప్రపంచాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి తెలియబడతా ఉంది. ఓ, ప్రపంచం ఉందని నమ్ముతున్నావు కనుక తెలియబడుతుంది. కళ ఉంది కాబట్టి కళ కనబడుతుంది నీ దగ్గర. నువ్వు కన్నావు కాబట్టి అది ఉందా? అది కరెక్ట్. దీన్ని బట్టి ఏది ఉందని భావిస్తే అది ఉన్నట్టు, ఏది లేదని భావిస్తే అది లేనట్టు అనుకోవాలా? అది యద్భావం తద్భవతి. రైటు, మీరు చెప్పిన రైటు. ప్రపంచ జ్ఞానం వరకు రైటు. అందులో అనుకునేవాడు లేడు, ఉండే దాంట్లో. అది మళ్ళీ చూద్దాం. అది గురుగారు. ఓకే, బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. యద్భావం తద్భవతి అంటే మీరు నేను ముందంతా ఉదాహరణ వెనకంబడి పోయేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు చెప్పినట్టుకి మీరు ఆ స్థితిలో అదే సూచన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రపంచంలోనే ఉంటున్నా నేను. మీ స్థాయికి రావడం కష్టం. అప్పుడప్పుడే నా స్థాయికి రావడం కష్టం, కానీ మీరు నా స్థాయిలోనే ఉండేది. అది ఎంత మాత్రం కాదు గురుగారు, సహజం కాదు. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎవరని ఇప్పుడు చెప్తా. ఓకే గురుగారు. చంద్రిక కోసం ఎదురు చూసే చకోర పక్షి కావూరి నాగేశ్వర ప్రసాద్. ఇప్పుడు అదేం కాదు గురుగారు, చెప్పండి. ఉదాహరణ, చంద్రిక కోసం ఎదురు చూసే చంద్రుడు అంటే అది ఎగ్జాంపుల్ అంతే. కవి సమయం ఇది. చాతక పక్షి వర్షం కోసం ఎదురు చూస్తుందంట, బయట నీళ్ళు తాగదంట అది. కానీ వర్షం పడితే తడిసిపోతుంది కదా, నీళ్ళు తాగేది అందించేది. అట్లా మీరు ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఇంక మీరు ఉదాహరణ వెనకాల రారు. నాకు అర్థమైపోయింది బాగా. ముందంతా ఉదాహరణ వెనకంబడిపోయేవాళ్ళు, ఇప్పుడు పరిపూర్ణ సూచన కోసం ఎదురు చూస్తున్నారు. అంటే మీరు ఇది వింటూ ఏముంది గురుగారు, ప్రశ్నలు ఏముంది, ఎవడైనా అడుగుతాడు, ఏముంది కానీ చెప్పండి గురుగారు. కాబట్టి కృష్ణమూర్తి అంటే సద్గురుమూర్తి ఎవరికి చెబుతున్నాడంటే దైవాంశ సంభూతునికి చెబుతున్నాడని అర్థం. పురుహూతుడు అంటే ఇంద్రుడు. పురుహూతుడు, ఇంద్రుడు. ఓకే, అర్థమైంది మీ క్వశ్చన్ మార్క్. దాని అర్థం చెప్పండి అని. పురుహూతుడు అంటే ఏం చెప్పుకునే మీ అర్థం అది. పౌరోహిత్యులు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు యజ్ఞం చేసేటప్పుడు ఓం ఇంద్రాయ స్వాహ, కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణ స్వాహ, గోవిందాయ నమః అంటారు. అప్పుడు ముందుగా దేవతల రాజు దేవేంద్రుడికి స్వాహ చెప్తాడు, సృష్టికర్తకి. ఈ పుస్తకాలు ఎతకబాకండి, నేను ఈ పదంలో ఉండే అర్థం చెప్తాను మీకు. పురుహూతుడు అంటే పురోహితుల ద్వారా యజ్ఞములు, భౌతిక యజ్ఞము ద్వారా ఎవరిని ప్రార్థిస్తున్నారు? సృష్టికర్తని. ఆ సృష్టికర్తకి కొడుకే నువ్వు. నీకు చెప్తా ఉండేదే కృష్ణ పరమాత్మ, సద్గురువు. పోనీ ఆ పురోహితుడు ఎవరి చేత అయితే, పురోహితుడి చేత ఎవరైతే పొగడబడుతున్నాడో వాడే సృష్టికర్త. వాడు మీరు. ఆ పురోహిత మీ బిడ్డ నేను. గురుగారు అంతే కదా, గురు శిష్యులు తల్లి బిడ్డలాగా కదండి. అంతే 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 గురుగారు. అట్లా పురుహూతుడు అంటే దేవేంద్రుని కొడుకు అర్జునుడు అని ఇతిహాసం అది. కాబట్టి పురుహూతుడైన ముద్దు మరిదికి తనకి ఇష్టమైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ కి పూజారి వెంకటేశం చెప్తున్నాడు అని అనుకోండి. బాగుంది, చక్కగా చెప్పారు. ఓకే, గట్టిగా విన చెప్పాను. ఎంత స్పష్టంగా చెప్పిండంటే, అయ్యా మరణించబోయేవాడే మళ్ళీ పుడుతున్నాడు. అవును. కానీ మరణానికి ముందే జన్మలేదని తెలిసిన వాడు పుడతాడా అంటే పుట్టే జ్ఞానం వాటిలో పోయింది. వేపిన గింజ మొలకెత్తుతుందా? లేదు. కానీ కలకేమోయి. గట్టిగా విన చెప్పడం అంటే సౌండ్ ఎక్కువ పెట్టి చెప్పడమా? అంతేనండి. అంటే మీరు అన్నట్టు విత్తనం మాడిపోతే అదేం మొలకెత్తదు కదా. ఇప్పుడు గట్టిగా విన చెప్పడం అంటే మంచి ఉదాహరణ చెప్పడం అని అర్థం. అంతే, మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పడం అని అర్థం. అంతే, అంతేనండి. గట్టిగా సౌండ్ ఎక్కువ పెట్టడం, సౌండ్ ఎక్కువ పెట్టడం కాదు. అంత స్పష్టంగా సద్గురు చెప్పినాక ఇంకా నీకు డౌట్ ఎందుకు వస్తుందయ్యా అని అర్థం. అంతేనండి. ఇప్పుడు విత్తనం మాడినాక మొలకెత్తది అనేది
ఎంత ఎటుంటాడికైనా చక్కగా అర్థం కావాలిగా. ఇట్లా ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నశించబోయేటువంటి భ్రాంతే నీకు కలిగిందయ్యా. జనన మరణ భ్రాంతి నశించడానికే మానవ జన్మలో నీకు కలిగింది. ఎట్ట పుట్టావని. మరి నువ్వు పుట్టనే లేదనేటువంటి విషయం సద్గురుమూర్తి ద్వారా విచారణ ద్వారా నువ్వు తెలుసుకుంటే, ఆహా, అనవసరంగా జ్ఞానానికి జన్మ కలిగింది కదయ్యా. నిన్న జ్ఞానానికి జన్మ కలిగిందా? ఈరోజు నిన్న దామోదరుడు జ్ఞానానికి జన్మ కలిగిందా? జ్ఞానమునకు జన్మమొకటి కలిగే గదోయి నిన్న చెప్పింది దామోదరుడు. అశరీరుడు ఈరోజు కూడా ఆయన చెప్తాండి. ఇది ఎవరికి? కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి. ఇప్పుడు వాళ్ళు చెప్పలే ఓం నమో భగవతే వాసుదేవాయ, తర్వాత ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ. వాళ్ళు వచ్చి చెప్పించారా మీకు? లేదు. నీలో నీ గురువు నీ కర్తృత్వ రహితం చేయడం కోసం, నువ్వు కరెక్ట్ కాదని తెలియడం కోసం అట్లా చెప్తారు అంతే. అది కరెక్ట్. కాబట్టి ఈరోజు ఇంత గట్టి ఉదాహరణ చెప్పిన తర్వాత ఇంకా నీకు ఏమయ్యా, ఇంకా నీకు కన్ఫ్యూజన్ ఉందా నాయన? అది అట్లా ఏమయ్యా, ఇంకా నీకు కన్ఫ్యూజన్ ఉందా? కాబట్టి ఇంత స్పష్టం అన్నమాట. పుట్టుకోలేదని తెలియటం విత్తనం మాత్రమే. అయిపోయా తెలిసినంత మాత్రాన మాడుతుందా అనేటువంటి మీ యొక్క పరిప్రశ్నకి ఆ తల్లి బిడ్డల ఎగ్జాంపుల్ అద్భుతంగా కుదిరిందండి. దాన్నే గట్టిగా చెప్పడం అనేది. సరే, దాంట్లో జన్మెట్ వచ్చిందని మళ్ళీ మీరు పరిప్రశ్న వేస్తే, సరే నాకు జన్మ రాలేదని తెలిసింది, ఇందులో సృష్టికి కర్త ఎవరని మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు సృష్టికర్త ఎవరు చెప్తాడు వినండి. శ్రీ భగవాన్ వాచ అనండి. కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు చెప్పి వీడ్కోలు చెప్పండి. కృష్ణ పరమాత్మకు స్వాగతం పలకండి. అధిష్టానం తథా కర్త, అధిష్టానం తథా కర్త, కరణం చ పృథగ్విధం, కరణం చ పృథగ్విధం, వివిధాశ్చ పృథక్ చేష్ట, విదిత్వాశ్చ పృథక్ చేష్ట, దైవం చైవ అత్ర పంచమం, దైవం చైవాత్ర పంచమం. దైవం అనే పదానికి దైవం అనే పదం ఉంది కదా. మీరు పురుహూతజుడు ఎవరి గురించి అయితే తెలుసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారో ఆ దైవం నీవే. నీవే అంటే పరిపూర్ణుడైన నువ్వు కాదు. నాగేశ్వర ప్రసాద్ గా పిలువబడుతూ నాగేశ్వర ప్రసాద్ ని గుర్తిస్తున్నటువంటి అబద్ధపు గుర్తే ఇక్కడ దైవం. అది రెండో నేను దైవం, దానికి మూలం లేదు. ఆ రెండో నేను మూడో నేనులో ఎలా పనిచేస్తుందో తెలియజేసే శ్లోకం ఇది. రెండో నేను మూడో నేనులో ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మొదటి నేను మిగులుతుంది. మళ్ళీ అది వస్తుందే కాదు, అందులో ఇది లేదని తెలుస్తుంది. చెప్పంటారా? మూడవ నేను వల్ల రెండవ నేను తెలియబడుతుంది. అవును. రెండవ నేను వల్ల మూడవ నేను నువ్వేనని తెలియబడుతుంది. అంతే. ఇప్పుడు ఈ ద్వయం ఏదైతే ఉంది, ఇది గురువు దగ్గరికి పోతే ఇది లేదని నువ్వే గురు స్వరూపం అని తెలిసిపోతుంది. ఇది తెలియడానికి ముందుగా అదంతా పక్కన పెట్టండి, నాకు ప్రపంచానికి కర్త ఎవరో చెప్పండి అని మీరు అడిగిన పరిప్రశ్నకు సమాధానం ఇది. సృష్టికర్త ఎవరు? నాకు పరిపూర్ణం ఉంది సరే, సృష్టి లేదు సరే, మరి ఎవరు కర్త? అవును. మీ ప్రశ్న గట్టిగా పట్టుకున్నా నేను. అంటే అదే గురుగారు, నేను సృష్టించుకోలేను కదా గురుగారు. అట్లా సాధ్యం? ఎవరో సాధ్యం? నన్ను నేను పుట్టించుకోగలనా? ఎవరో తల్లిదండ్రుల పుడతాను, అంతే కదా. కానీ పుట్టినాననే భ్రాంతికి మాత్రం భ్రాంతి చెందుతున్నవాడే కారణం. అదే యద్భావం తద్భవతి. అభావం యద్భావం తద్భవతి, నిర్భావం పరిపూర్ణం. నిర్భావం గాడినద్రే, ఇంకంతే. మావులే అంతే. నిద్రపోయిన వాడు లేస్తాడు గురువు గారు.
ఎప్పుడు ఆ నిద్రలో మీరుండేట్టుగా ఎప్పుడు ఉండేవాడు మీరు. అంతే గురుగారు, అది పట్టుకోవాల్సింది అది. అది పట్టుకోవాలా అంటే చెప్పాల్సింది అంతేలేండి. పట్టుకోవాలా, అది పట్టుకోవాల్సింది. అది పట్టుకోవాల్సింది గురుగారు. పట్టుకోవాల్సిందని పట్టుకోకుండా ఎన్ని పట్టుకున్నా పట్టుకున్నట్టు కాదు. అవును గురుగారు. పట్టుకోవాల్సింది పట్టుకున్న తర్వాత మళ్ళీ పట్టుకోవడానికి ఏమీ మిగలదు. అది పట్టుకోవాలంటే ఇప్పుడు నమ్ముండేది మనం మట్టి గుర్రం అని తెలియాలి కదా. అవును గురుగారు. ఈ మట్టి గుర్రాన్ని తెలియడం కోసం కానీ చూడండి, అత్ర ఈ విషయంలో కర్మ సిద్ధి అందు, ఓకే, కర్మ 5 రకాలుగా సిద్ధిస్తుంది. ఆ పంచభూతాలే 5 రకాలుగా సిద్ధిస్తుంది. అందులో కారణం అసలు ఎవరు కర్త, దీనికి ఎవరు చూద్దాం అసలు. ఈ కర్మ విషయంలో అధిష్టానం తథా కర్త. కర్మ విషయంలో కర్మ సిద్ధికి 5 కారణాలు. 5 మంది 5 మంది ఒకటేనా? 5 ఒకటే. అదే కావూరి నాగేశ్వర ప్రసాద్. కావూరి నాగేశ్వర ప్రసాద్ కథే ఇది. అంటే వింటున్న నా కథ, ప్రతి శ్రోత కథే ఇది. ఈ విషయంలో అంటే కర్మసిద్ధి విషయంలోనండి అధిష్టానం నెంబర్ 1. ఇక్కడ అధిష్టానము అంటే సృష్టికి సంబంధించిన కర్త అని అనుకోరాదు. వాడే వీడు సృష్టికి సంబంధించిన కర్తే ఇందులో గుర్తెరుగుతా ఉండే కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా 2 ఒకటే. కాబట్టి ఇక్కడ అధిష్టానం అనే పదానికి అర్థం చెప్తాను. కర్మలకు ఆశ్రయమైనది అధిష్టానము. అది వ్యష్టిలో అయితే నాగేశ్వర ప్రసాద్, సృష్టిలో అయితే సృష్టికర్త. అంటే మీరు చెప్పింది కర్మ చేసిన వాడే కర్త అన్నట్టు కాదా? మీరు చెప్పిన కూడా అదే చెప్పాల్సిందే. అంతే గురుగారు. అయితే అక్కడ రహస్యం కూడా చెప్పేస్తా. కర్మ చేసిన వాళ్ళంతా కర్త కాదు. కర్మ చేస్తున్నానని భావించి చేసిన వాడు మాత్రమే కర్త. ఏమి కొట్టారండి డైలాగ్ మీరు. కర్మ చేశానని భావించి కర్తగా భావించిన వాడు కర్తగానే. అక్కడ కర్త లేకపోతే దాని పేరు కార్యము అంటారు. అది పరిపూర్ణుడు చేసేది, పరిపూర్ణుడి ద్వారా జరిగేది. అది కర్త లేనప్పుడు అది కార్యం. కర్మ ఉండదు అక్కడ. కర్మ ఉండదు, కర్త ఉండదు. కర్మలకు ఆశ్రయమైనది అధిష్టానము అంటే ఆకాశం. ఇక్కడ శరీరమే. అంతే గురుగారు. విచారణలో శరీరమే. అంతే గురుగారు. దీనికి ఏందయ్యా అధిష్టానం అంటే, అధిష్టాన చేతన బ్రహ్మ, పరబ్రహ్మ, కల్లెడుపు, కాశ్మాలం దండిగా చెప్పి పుస్తకాలు రాసి ఉంటే మీరు మాకు శరీరమే కర్త అంటారు ఏంది అని అడగబోతాను నన్ను. 772 పుస్తకం శ్రీమద్ భగవద్గీత, జైదాల్ గోయంకాది గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది, పేజీ నెంబర్ 377, 14వ శ్లోకం, 18వ అధ్యాయం కింద దానికి 1 అనేసి దాని కింద బ్రాకెట్లు ఇచ్చినారు, చూసుకోవచ్చు వాళ్ళే. కర్మలకు ఆశ్రయమైనది అధిష్టానం అంటారు. అంటే శరీరము. కర్మే శరీరం. కర్మే శరీరం. అవునా? అంతే. తల్లిదండ్రుల రతి కర్మే కదా శరీరం. అదే కర్తతో కూడిన కర్మే శరీరం. ఇంకా క్లియర్ అండి. లేకపోతే ఆ శరీరం అది మీరు ఇక్కడే పట్టేశారండి. లేదు మీరు చెప్తున్నది నేను చెప్తున్నాను. ఇప్పుడు తల్లిదండ్రుల రతి కర్మను కూడా కార్యం చేశారు మీరు. నిజానికి వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు జన్మ రద్దు చేసుకుని వాళ్ళిద్దరిది శోభనం చేశారు. ఇప్పుడు మీరు తల్లి అదే మాతా ధన్యం పితా ధన్యం అంటారే, ఇదేనంటారు. ఇప్పుడు మీరు ఏం చెప్పారు? ఆ భావన అందుకుని కర్మను భావించేవాడిది మాత్రమే కర్తగా భావించాలి. ఇప్పుడు మీరు పుట్టుకను అసలు ఏమాత్రం ఏమంటారు దూది పెంచి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయింది కాబట్టి ఇప్పుడు మీ తల్లిదండ్రులకు చూడండి, అంటే మీ తల్లిదండ్రులు ఆ గర్భం ధన్యమైంది అని అంటూ ఉంటారండి, ఆశీర్వదించే వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే కర్మ శరీరం కర్త ఉంటేనే కర్మ శరీరం, లేకపోతే అశరీరం అని మీరు చెప్పారో, ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా అశరీరులేనండి. అంతే. అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటే ఇదేనే.
ఇది ఇప్పుడు వాళ్ళు లేరు, అశరీరులే. యాక్చువల్ గా శాస్త్రంగా ఏదైనా అశరీరమే. అబ్బో ఎంత క్లారిటీ అండి, ఎంత క్లారిటీ అండి. చూసుకోండి ఈ విషయాన్ని నాకు దత్తాత్రేయ స్వామి దత్త చరిత్ర 5 ఏళ్ళు పారాయణ అప్పుడు చేశాను, అప్పుడు చెప్తారండి వాళ్ళు. అది అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమైందని చెప్పేదానికి కూడా మేము ముందు ధైర్యం లేదు. చిత్రం ఏంటంటే ఆయన చెప్తాడు, ఆయన ఇంకా మీరు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మీ రక్త సంబంధికులు 7 జన్మల వరకు పునీతులయ్యారు అంటాడు. అది ఇదేనేమో. మీరు చూసుకోండి, కార్యాలు అంటారు, దినాలు, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు చెప్పే దినాల్లో మీ నాయన పేరు, వాళ్ళ ఆయన పేరు, వాళ్ళ ఆయన పేరు అడిగి మరీ పిండం పెడతారు. అవును గురుగారు. అర్థం కూడా ఇదే. ఇది నేను గృహప్రవేశం, గురు ప్రవేశం సమభావంతో చూడటం వల్ల అబ్బిన జ్ఞానం ఇది. ఉదయం అల్పాహారానికి ముందు ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు, ఆ పక్క ఇంటి బయట హాల్లో లాన్ లో బాల్కనీలో గురు పూజ జరుగుతుంది. 9 గంటల వరకు ఏది సాకార పూజ ప్రోత్సాహం. 9 గంటల నుంచి 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరాకార పూజ చేసి పరా పూజ చేసి ఇప్పుడు ఇదంతా లేనిదని తెలియజేయడం. అంటే ఇక్కడ మంత్రాలు అక్కడ కూడా చెప్తారు, ఇది కూడా మంత్రహీనం క్రియాహీనం దీంట్లో కూడా ఉంది. ఇవన్నీ విని ఇదంతా లేనిదని అక్కడ చెప్తాం అన్నమాట. కాబట్టి ఆ 2 చేయడం వల్ల ప్లస్ మీ ప్రశ్నల వల్ల ఇదంతా తెలియబడుతూ ఉంది, కానీ లేకపోతే కుదరదండి. చూడండి, ప్రతి పదార్థం భావం అయిపోతే మనం జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళిపోదాం. కర్మసిద్ధి విషయంలో శరీరము మొదటి కారణం 1. నెంబర్ 2 కర్త. కర్త అంటే మీరు చెప్పినటువంటి జ్ఞానం ప్రకారం భోక్తగా భావించబడేవాడే కర్త. అది భోక్తృత్వం లేకపోతే వాడు కర్తగాడు. కాబట్టి దేహం నంబర్ 1, అట్లే కర్త నంబర్ 2. పృథగ్విధం అంటాడు. పృథగ్విధం అంటే ఇంద్రియ ప్రేరణలు, ఇంద్రియాలంట. పృథగ్విధం అంటే రకరకాల ఇంద్రియాలు, 24 ఇంద్రియాలు అని అనుకోవచ్చు. అదే గురుగారు. నెక్స్ట్ కరణం, సాధనములు. కరణం అంటే కర్మలను ఆచరించేదానికి ఉపయుక్తమైనటువంటి సాధనములు. శ్వాస జరుగుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి ఇంద్రియ చేతనత్వము. శ్వాస జరుగుతున్నప్పుడు మాత్రమే ఇంద్రియ చేతనం ఉంటుంది. ఆ ఇంద్రియ చేతనములన్నీ కలిస్తే కరణము అంటారు, కరణములు. నెక్స్ట్ చూడండి, అధిష్టానము నంబర్ 1, కర్త నంబర్ 2, కరణం 3. పృథగ్విధం వివిధాశ్చ చేష్టలు. వివిధ చేష్టలు అంటే జరిగేటువంటి ఆలోచనలు. చివరిగా దైవం చైవ, దైవంతో కలిపి. దైవం అంటే ఇక్కడ ఆకాశం, ఆకాశంలోనే కదా అంతా జరిగేది. ఆకాశం నేనని గుర్తించేవాడికే కదా అన్ని ఉండేది. ఆకాశానికి అతీతమైన పరిపూర్ణం నేనని చేసిన వాడికి ఆకాశం ఎక్కడిది? కాబట్టి దైవం చైవ అత్ర పంచమం అంటే ఈ 5 కూడా పంచభూతాల్లో జరుగుతున్నటువంటిదే కారణము కార్యము పంచభూతాల్లోనే. కాబట్టి కర్మసిద్ధిలో అధిష్టానము నంబర్ 1, కర్త నంబర్ 2, వివిధములైన కరణములు నంబర్ 3, రకరకాల చేష్టలు ప్రయత్నాలు నంబర్ 4, దైవము నంబర్ 5. ఈ దైవము అంటే 4 భూతాలు కలిపి ఆకాశంలో 4 భూతాలు ఉంటాయి, కానీ మళ్ళీ 5 దేంట్లో ఉన్నాయంటే చెప్పేదానికి కాదు. ఈ 5 కలిపి పరిపూర్ణంలో లేదు, అట్ట లెక్క. జ్ఞానేశ్వరి చెప్తాడు మనకెందుకు తినబోతు రుచి ఎందుకు లేదు, తినబోతు రుచి ఎందుకు. ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని జ్ఞానేశ్వరి చెప్తారు, చూద్దాం. కానీ అండి చూడండి, ఇక నీకు 5 కారణముల యొక్క లక్షణములను విడివిడిగా వివరిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విడివిడిగా అంటే ఒకటే అని అర్థం, అది అందుకే విడివిడిగా పదం. ఆకాశం ఒకటే కానీ 5గా అది విభజించి చెప్తాం. భూతాకాశము, దహరాకాశము, మహాకాశం అంటే రకరకాల పేర్లు పెట్టారు. ఒకటే ఆకాశంలోనే 4 ఉన్నాయి, అవునా? ఈ 4 భూతాలు ఆకాశంలో ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఆకాశం దేంట్లో ఉందంటే ఎవరిని అడుగుతారు మీరు? నువ్వు కూడా ఆకాశంలో ఉన్నావు కదా.
అట్లా దాన్ని ఈ కర్మ సిద్ధించడానికి కారణం ఆకాశానికి లోపలనే, పరిపూర్ణం ఆకాశానికి అవతలిది. కాబట్టి మన కర్మ కారణంగా తెలుసుకోవాల్సింది. మీతో పాటు నేను కూడా వచ్చేస్తున్నా సూచనలకి. ఇప్పుడు కర్మకు అతీతంగా, సృష్టికి అతీతంగా ఉండే పరిపూర్ణం తెలుసుకోవాలంటే ఎరుకెట్ట లేదో తెలుసుకోవాలి. ఎరుకెట్ట ఉందో తెలుసుకునేది కాదు, ఎరుకెట్ట లేదో తెలుసుకోవాలి. నంబర్ 1 చూడండి, ఈ 5 యందు కూడా దేహం మొదటి కారణమయ్యా. అవును, అన్ని సమస్యలకు కారణం మనకు కేవలం శరీరం కలిగి ఉండటమే. ఈ దేహాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీనిని అధిష్టాన కారణం అంటారు. అది మన సమస్యలకు కారణం మన శరీరం కలిగి ఉంటున్నాం. రైట్. నెక్స్ట్, మన సమస్యలకు కారణం శరీరం కలిగి ఉండడం కాదండి, శరీరం నేను అనుకోవడం. శరీరం ఉన్నప్పుడు నేననే ఫీలింగ్ ఉంటది కదా. ఆ నేను పరిపూర్ణం కాదు. అంటే రమణ మహర్షుల స్థితిలో మనం ఎక్కడ ఉండలేంగా. ఉండలేం కాదు, ఉండేది మీరు అడుగుతున్నారంటే మీరు కూడా రమణ మహర్షి అని అర్థం. అప్పుడప్పుడు దీనికి అటాచ్ అవుతారు అంతే, అది వద్దు అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఈ దేహము భోక్త తన భోగ్య విషయములతో కూడి నివసిస్తాడు. రమణ మహర్షి లాగా మనం ఉండలేం కదా అనేవాడు రమణ మహర్షే. ఆయన పేరు నేను ఎత్తలే. అంటే మీకు రమణ మహర్షి లాగా ఉండడం ఇష్టమే కదా. ఇష్టమే. అట్ట ఉండే ఇష్టపడేవాడు అదే, వాడే, అందరూ అదే అయి ఉండారు. కానీ ఇంద్రియాలు రాత్రింబగుళ్ళు కష్టపడతా ఉన్నాయి, దాన్ని పట్టించుకోబాకు. వాటి ద్వారా ప్రకృతి బలముచే లభించే సుఖ దుఃఖాలు అనుభవించేదానికి పురుషుని వద్ద ఈ దేహం తప్ప వేరే ఏ స్థానము లేదు. దేహమే కర్త, దేహమే కర్త, దేహమే కర్త. అంటే దేహంలో ఉండే రెండో నేను కర్త. పరిపూర్ణం కాదు, నువ్వు పరిపూర్ణుడివి. ఏమో మిమ్మల్ని చూసి నాకు కూడా సూచన అప్పుడప్పుడు వచ్చేసింది. సృష్టికర్త ఎవడు, సృష్టికర్త ఎవడు అంటే భావించేవాడయ్యా. యద్భావం తద్భావం మీరే చెప్పారు ఇంతక. అవును, శరీరమే కర్త, కర్మ అన్ని. కాబట్టి దేహము అధిష్టానం అంటారండి. సృష్టికి ప్రకృతి అధిష్టానం అండి, అందులో పురుషుడే అధిష్టానం అండి. మళ్ళీ ఇద్దరిని వేరు చేసి చూపించమని నన్ను అడగబాకండి. అర్ధనారీశ్వరం అది. ఒకవేళ కైలాసంలో చూపిస్తానంటే నేను అడ్రస్ అడుగుతాను, అక్కడ వాళ్ళు అది విషయం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ శరీరము 24 తత్వములు ఒకటిగా కలిసి ఉండేటువంటి నివాస గృహముగా జ్ఞాతకు తెలియబడుతుంది. బంధమోక్షములనే జంజాటం పరిష్కారం కూడా ఈ జ్ఞాతలోనే జరగాలి. అది మానవ జన్మలో జరగాలి, ఏ జన్మలో కుదరలేదు. మానవ జన్మలో జరగాలి. ఎందుకంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే 3 అవస్థలు ఉంటాయి. ఇందులో జాగ్రత్త అనే అవస్థలోనే జరగాల. అది కూడా స్వప్నంలోనో సుషుప్తిలోనో జరుగుతుందే లేదు. కాబట్టి ఈ యొక్క 3 అవస్థలకి శరీరం కారణం. కాబట్టి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, అధిష్టానము అంటే దేహము. నంబర్ 1 ఓవర్. నంబర్ 2 కర్త. చూసుకోండి, కర్మకు గల రెండవ కారణం కర్త. ఇప్పుడు కర్తలో ఆ దేహం కూడా ఉంటాడు, చూసుకోండి. ఒక దాంట్లో ఒకటి లింక్ ఇది. ఈ కర్తను చైతన్యమునకు ప్రతిబింబము అంటారు. సరిపోయినా? జడము 3వ నేను, చైతన్యం 2వ నేను అని చెప్పాను. అది కర్త చైతన్యం. అయిపోయి సరిపోయినా? క్లియర్. ఈ 2 నువ్వు కాదయ్యా, నువ్వు పరిపూర్ణుడు. అక్కడి నుంచి చూడు. మేకా నిర్భయానంద స్వామి నీకు చెప్తా ఉండేది ఏంటంటే, నువ్వు ఈ 2 కాదయ్యా, నువ్వు బయట నుంచి చూడు. నువ్వు బయట నుంచి చూడు ఇప్పుడు దీన్ని. అది కృష్ణ, నువ్వు దేనికి బయట నుంచి చెప్పేదే? ఆకాశానికి బయట నుంచి చూడవయ్యా. ఆకాశంలోనే వర్షం, తడిసేవాడు కూడా ఆకాశంలోనే ఉన్నాడు. అంతేనా? అవునండి. నువ్వు ఆకాశానికి బయట వాడివి. ఊరుకో. నువ్వు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఏంటి? కావూరి నాగేశ్వర ప్రసాద్ పుట్టేవాడు పోయేవాడయ్యా. నువ్వు ఆకాశానికి బయట ఉండేవాడయ్యా. నీ నిజ రూపం అచలమయ్యా నాయన. కాబట్టి ఆకాశం జలాన్ని వర్షింపజేస్తుంది. జలం వల్ల భూమి పైన చెరువులు, దాంతో పాటు నాగేశ్వర ప్రసాద్, పూజ వెంకటేశ్వర వచ్చారు. అవును. మళ్ళీ అదే చెరువులో ఆకాశం కనిపిస్తుంది. ఆకాశంలో ఉండే సూర్యుడు అదే చెరువులో కనిపిస్తాడు. సూర్యుడు ఉండేది ఆకాశంలో, చెరువు ఉండేది ఆకాశంలో, కనిపించేది ఆకాశంలో, చూసేవాడు ఆకాశంలో. నువ్వు ఆకాశానికి బయట ఉండేవాడు నాయన. అదే అధిష్టానం ఉంటేనే కర్త ఉంటుంది.
అంటే శరీరం ఉంటేనే కర్త ఉంటుంది, అశరీరంలో కర్త ఉండడు. అదే పరిపూర్ణుడు, అదే నువ్వు. అదేనండి. ఎంత క్లారిటీ చూడు. ఒకప్పుడు నిద్రలో రాజు తనను తాను మనిషి బెచ్చగాడు అనుకుంటాడు. వాడు నిజంగా రాజే, కళ్ళ ఉండేవాడు బెచ్చగాడు. అప్పుడు అతడు స్వప్నంలో తన దరిద్రుడు అయిపోయిన అనుభవిస్తాడు వాడు. అంతే గురుగారు. అట్లా సరిగ్గా ఇదే విధంగా చైతన్యం కూడా తన ఆత్మస్వరూపము మరపుకు రావడం వల్ల, కావూరు నాగేశ్వర ప్రసాద్లో ఉండే పరిపూర్ణుడు తనను మర్చిపోవడం వల్ల, అందువల్ల అతనికి ఇప్పుడు దేహ ఆభాస జనించును, పుట్టింది గిట్టు జ్ఞానం అని పురుహూతజుడు చెప్పాడు. అదేనండి. దేహ ఆభాస అంటే ఏం తెలుసా? భాష అంటే కనిపించుట, అవును. ఆభాస అంటే లేకనే ఉన్నట్లు కనిపించుట. ఓహో, భాష అంటే లేకనే ఉండడు కనపడతావా? ఓకే గురుగారు. రెండో వాడికే మూడోది కనపడుతుంది, మొదటి వాడికి 2, 3 లేవు. భాష అంటే లేనిది ఉన్నట్టు కనపడతాం. ఓకే. పరిపూర్ణుడికి ఏం కనపడదే, కానీ అతనికి కనపడినా ఇబ్బంది లేదే గురుగారు. అది అటు పిమ్మట చైతన్యము దేహాభిమానం వలన అనేక రకాలుగా నాట్యం చేస్తుందండి ఈ పూజారి వెంకటేశ్వర అనే దేహం. గురువు అంటది, శిష్యుడు అంటది, నాకు శిష్యులు అంటది, నాకు ఇంతమంది శిష్యులు ఉండారు, నాకు 2000 మంది శిష్యులు ఉండారు, ఏ పీఠంలో పోయి నన్ను పూజిస్తే. ఎంత పూజారి వెంకటేశ్వర భావనలండి. ఈ శిష్యులందరూ శరీరానికి, ఈ గురువు కూడా శరీరానికే. అంతే. నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారంటే వీడు కూడా అదే. ఇప్పుడు ఈ రోజు తగిలించుకునే శరీరానికే కదా గురుగారు. గురువు గాని శిష్యుడు గాని శరీరాన్ని తగిలించుకునే అంతే. నువ్వు గురువు కాదు, శిష్యుడు కాదు, నువ్వు అదే. కాబట్టి దేనికి ఆత్మస్వరూపమును గురించిన మరుపు కలుగుట వలన జీవుడు అనే పేరు వచ్చిందో అది పరిపూర్ణుడే. అంతే. అన్ని విషయములందును దేహంతో పాటు ఉండాలని ఎవడు ప్రతిజ్ఞ చేసిన వాడే ఉంటాడో వాడే అజ్ఞాని. ఎవడు భ్రమపడి ప్రకృతి వల్ల జరుగుతుండే విషయాలంతా నేను చేస్తున్నా అనుకుంటా ఉన్నాడో. వచ్చేసిందా ఆన్సరా? చాలా క్లారిటీ కూడా నిజంగా మీరు ఎట్లా బ్రహ్మాండంగా చెప్పారు. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమానాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. 3వ అధ్యాయం 30, 29, 30. ఇప్పుడు వద్దులేదు, చూసుకోండి. ప్రకృతి వల్ల అన్ని పనులు జరుగుతూ ఈ జనన మరణాలంతా ప్రకృతిదిగా ఉంటే అనవసరంగా వీడు నేను పుట్టాను, నేను సచ్చాను, నేను సంపాదించాను, నేను పోగొట్టుకున్నాను, నాకు లాభం వచ్చింది, నాకు నష్టం వచ్చింది, రెండో నేను ఉంటేనే అవన్నీ. ఇప్పుడు మొదటి నేనుకు కర్తృత్వం చెప్పాలి. మీరు మొదటి నేనుకు కర్తృత్వం లేదు, ఇది కథ. కాబట్టి ఎవరైతే ఈ జీవాత్మ పరిపూర్ణుడై ఉండి కూడా ఎవరైతే నేను కర్త అనుకున్నాడో వాడు ఈ ప్రకరణంలో కర్త. నెంబర్ 2 ఓవర్. చాలా బాగుంది. నెంబర్ 3 పృథగ్విధ కరణములు. పృథగ్విధ, కుండకు ఎన్నో కారణాలు ఉంటాయి. కుండ కారణం కాదు, అవునా? కుండకు మట్టి కారణం, కుమ్మరి కారణం, అవయవాలు కారణం, నీళ్లు కారణం, ఎండ కారణం, పంచభూతాలన్నీ కారణమే. కుండకి కారణం కాదు. కుండను కుండగా భావించేవాడికి కుండ కారణం. అవును. కాబట్టి సర్వ కారణాలని 3వ కారణంలో రద్దు చేద్దాం. ఏకస్వరూపంగా ఉంచే దృష్టి కనుబొమ్మల పైన ఉండే వెంట్రుకల వలన అరుగు వలె అంతటను పగిలి ఉండి కనిపించు రీతిన. బా, ఏం క్లారిటీ అండి. బాబా, దీని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు కనుబొమ్మల పైన ఉండే వెంట్రుకలు ఏం రాసినారే అంటే అర్థం ఏంటంటే, జుట్టు ఇరబోసుకున్నప్పుడు అన్ని జుట్లలో నుంచి, అన్ని సందుల్లో నుంచి కనిపిస్తుంది ఒక వస్తువే. అరుగు అంటే ఒక తిన్నె ఉందండి. వెంట్రుకలు, అన్ని వెంట్రుకల సందుల్లో చూసినప్పటికీ తిన్నె ఒకటే. అవును గురుగారు. అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సులభంగా. ఇప్పుడు సింపుల్ గా ఉంచే అద్దాలు చుట్టూ 10 అద్దాలు పెడితే నీకు 10 మంది కనిపిస్తారు, నువ్వే ఒకటే ఉండేది మధ్యలో. కరెక్ట్. అట్లా అనవసరంగా ఈ చైతన్యం మా లేఖనే తనను తాను కల్పించుకొని నామరూపాలు కల్పించుకొని గుర్తెరుగుతూ ఉందండి. మూలమున ఇంట్లో వెలిగే ఒకే దీప ప్రకాశం
బయట నుంచి భిన్న భిన్నముగా కిటికీల గుండా చూసినప్పుడు భిన్న భిన్నముగా కనిపిస్తాయి. అంతెందుకు సీరియల్ లైట్లో ఎన్నో రంగులు వస్తాయి, ఒక కరెంటే. అవును. ఒకే మనిషి శృంగారాది నవరసములతో క్రమంగా ఉల్లాసం పొందిన వాడైనప్పుడు వృత్తి భేదంచే నవ విధాలుగా బాసిల్లుతాడు. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత నవరసాలుగా వీడిలోనే. నవరసాల గురించి చెబుతున్నటువంటి జ్ఞానేశ్వరికి ఏ రసము లేదని ప్రారంభంలోనే చెప్పాను. నవరసంబులకు నాట్యమయూరిగా గీతను తీర్చిదిద్దినటువంటి జ్ఞానేశ్వరికి ఏ రసము లేదు. ఆయన అరసం. అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం కాదు, రసానికి అతీతంగా ఉండేవాడని అర్థం. కాబట్టి బుద్ధికి జ్ఞానశక్తి ఏకస్వరూపము గలదే అయినప్పటికీ అన్ని చెవులు, కండ్లు మొదలైన 5 ఇంద్రియాల ద్వారా 5 రకాలుగా తెలుస్తా ఉంటుంది, కానీ అది ఒకటే. దీనిని పృథగ్విధకరణము అంటారు. నంబర్ 3 ఓవర్. ఒకే మనసు 5 రకాలుగా గుర్తిరుగుతుంది. నంబర్ 3 ఓవర్. నంబర్ 4 తూర్పు దిక్కు. నంబర్ 4 ఏంటి మనకు అంటే పృథక్ చేష్టలు. చేష్టలు నంబర్ 4. ఏం చేష్టలు? భిన్న భిన్నమైన చేష్టలు. తూర్పు నుంచి పడమర నుంచి ప్రవహించే ప్రవాహాలు సమ్మేళనం పొందినప్పుడు ఒక నీరైనా తూర్పు నీరు పడమర నీరు వేరు ఉంటాయి? లేదు, ఒకటే నీరు. సముద్రాలు వేరైన, నదులు వేరైనప్పటికీ సముద్రం ఒకటే. పంచభూతాలు వేరైనప్పటికీ ఆకాశం ఒకటే. కాబట్టి రకరకాలుగా ప్రాణాన్ని 5 రకాలుగా పంచీకరణలోను 96 రకాలుగా వర్ణించినప్పుడు ప్రాణమే 14 రకాలుగా వర్ణిస్తారు వాయువుని. గురుగారు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన 5. నాగ, కృకుర, దేవదత్త, ధనుంజయ ఇట్లా వర్ణిస్తారు. ఒకే ఆకాశం అన్ని రకాలుగా గుర్తు ఎరగబడుతుంది తప్ప ఆకాశానికి అతీతంగా ఉండే పరిపూర్ణం ఏ గుర్తు ఎరగదు. అదే నువ్వు. అదే గురుగారు. ఈరోజు మనం అధిష్టానము, కర్త, వివిధ రకాలైన కారణాలనే 3 అంశాలను గురించి తెలుసుకున్నామండి. 4, 5 రేపు తెలుసుకుంటామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా. అధిష్టానము కర్తయు, కరణములు చేష్టలు దైవమున్ను, ప్రతి కర్మ సిద్ధి యందు ఈ 5 కారణములుండునయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.